డాక్టర్ చార్ల్స్ స్టాన్లీతో ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా సువార్తను పంచుకుంటుంది. దాదాపుగా 42 ఏళ్ల వయసులో నేను దేవుని వద్దకు వచ్చాను. దేవుడు నన్ను విరగ్గొట్టడం మొదలుపెట్టినప్పుడు నా జీవితంలో ముఖ్యమైంది అని అనుకున్న ప్రతీదీ దేవుడు దూరం చేయసాగాడు. నా డబ్బే నా కోరిక, నా దేవుడు. బైబిల్ చెబుతుంది ప్రేమించే కరుణతో ఆయన వైపుకు మనల్ని తెస్తాడు అని. దాని నుంచి వెడుతున్నప్పుడు మీరు ప్రేమించబడినట్టు ఫీల్ కారు, కానీ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే తెలుస్తుంది. అయితే మీకు తెలుసా, నన్ను తోలు తీయడం అనే క్రమం నాకు హార్ట్ అటాక్ వచ్చినట్టు అనిపించే స్థితికి వచ్చింది. నేను జర్మనీ నుంచి తిన్నగా హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ వెలకిలా పడుకుని పైకి చూస్తున్నప్పుడు మీరు దేవుణ్ణి చూస్తూ ఉంటారు. అయితే ఆ రోజున నేనన్నాను, అన్నీ వదిలేసి సరెండర్ అవుతాను. ఎందుకంటే ఆయన్ని నేను గుర్తించాను, ఆయనకు మొరపెట్టడం ఆరంభించాను. క్రీస్తు యేసులో నేను నూతన సృష్టినయ్యాను. పాతవన్నీ నశించి అంతా నూతనమైంది. నా జీవితంలో ఆయన ఫోకస్ని, ఒక సంకల్పాన్ని ఇచ్చాడు. గతంలో నాకు అవి లేవు. నేను చేసిన బిజినెస్ డీల్స్ అన్నిటినీ చూడగలిగాను. మీరు 2-3 రోజులు సంతోషంగా ఉండగలరు, తరువాత వేరే దానికి వెళ్ళవలసి వస్తుంది. అయితే ఆయన నేను ఏ దిశగా వెళ్లాలో దేవుడు నాకు చూపించాడు. కనుక అప్పటి నుంచి విషయాలు గతంలోలా లేవు. మేము కాల్హాన్, జార్జియాలో పరిచర్య చేస్తాము. ఒక చిన్న కార్పెట్ టౌన్ అది. 20 ఏళ్ల క్రితం టామీ, నేను అక్కడ ఒక అవసరతను చూశాము. అంటే అక్కడ ఒక చిన్న సూప్ కిచెన్ ఉంది. అయితే దాన్ని బాగా చూసుకోవడం లేదు. ఎందుకంటే భోజనం కోసం మీరు అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకుని తర్వాత కలిసి పనిచేయటానికి, కలిసి చర్చలు గాని దొరికితే మేము తీసుకువెళ్ళి భోజనాన్ని తయారు చేసి వాళ్ళకు డెలివరీ చేసేవాళ్ళం. వారిలో చాలామంది లోపలే ఉండేవారు. పెద్దవారైనందువల్ల వాళ్ళు ఎక్కువగా బయటకు రారు, ఒంటరిగా ఉంటారు. డాక్టర్ చార్లెస్ స్టాన్లీ నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వారు. ఆయన బోధనలు మాత్రమే జీవితపు సిద్ధాంతాల్లో ఒకటి ఏమిటంటే, దేవుడు మిమ్మల్ని గొప్పగా యూజ్ చేసుకోవడానికి కావలసింది విరిగిపోవడమే. ఆయన గాని గొప్పగా యూజ్ చేసుకుంటే మీరైనా పాతదాన్ని నలగొట్టవలసి ఉంటుంది, మీ జీవితంలోని మహిమను పొంది ప్రకాశింపజేయడానికి. ఎందుకంటే ఎప్పుడైతే మీరా వాహిక అవుతారో, లేదా ఇతరుల వద్దకు మీ ద్వారా దేవుడు చెయ్యాలనుకునే ఆ పైప్, దేవుడు మీతో ఏం చెయ్యగలడు? అద్భుతంగా ఉంటుంది. మీరు దేవుడు గృహానికి పిలిచేంత వరకు ట్రెక్కింగ్ చేస్తూనే ఉంటారు. అది ఎప్పుడన్నది మీకు తెలీదు. డాక్టర్ స్టాన్లీలానే ఇకపై నేను వెళ్ళలేను అనేంత వరకు వెళుతూనే ఉండాలి. ఈనాటి ఇన్ టచ్లో మన స్వస్థత కొరకు సహాయం. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం మనది. అయితే బహుశా అత్యంత జబ్బుగా ఉన్న వాటిల్లో ఒకటి. దాని గురించి మీరు ఆలోచించితే ఫార్మాస్యూటికల్, అది ఇది అన్ని రకాల మందులు, మెడికల్ రీసెర్చ్లకు ప్రతి ఏడాది బిలియన్ల డాలర్లను వెచ్చిస్తూ ఉంటాం. అయినా ఎందుకింత జబ్బుతో ఉన్నాము? ఆరోగ్యంగా అవ్వలేనంతగా మన లోపల అసలు ఏం జరుగుతోంది? కనుక బైబిల్ మానవ శరీరం గురించి ఏం చెప్తుందన్న దాని గురించి ఆలోచించినప్పుడు, దేవుని దృష్టిలో దానికున్న చోటును, దాని గురించిన నిజాన్ని ఆలోచించినప్పుడు, మనం చంద్రుడి మీదకు, స్పేసులోకు మనిషిని పంపినా ఏదో ఒక విధంగా బహుశా ఆరోగ్యంగా ఉండలేమని అనిపిస్తోంది. అసలైతే దానంతటిని గురించి ఏదో సరిగ్గా లేదు. ప్రశ్న ఏమిటి అంటే, మానవ శరీరం మరియు స్వస్థత గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? ఎక్కువగా ప్రజలు ఆ 2 విషయాలను కలపాలని అనుకోరు. వాళ్ళంటారు, చూడండి, ఆ స్వస్థత పరిచర్య, మనం ఒకరు స్వస్థత పరిచర్య గురించి మాట్లాడడం లేదు. దేవుని బిడ్డగా ఉండి మనం జబ్బుగా ఉండేలా చేసేదేదో మానవ శరీరంలో జరుగుతున్న దాని గురించి మాట్లాడుతున్నాం, లేదా మనల్ని బయటకు త్రోసివేసేలా చేసేదేదో భావుకమైన విషయం జరుగుతుందన్న దాని గురించి. నేనేం చెప్తున్నానంటే, దేవుడు ఏం చెప్తున్నాడో చూడ్డానికి వచనాన్ని చూడాలని. మన జీవితంలో మీకు నాకు స్వస్థత కావలసినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో చూడ్డానికి. ఇప్పుడు మన మొదటి స్పందన డాక్టర్ని పిలవండి. మొదటి స్పందన ఫార్మసీకి వెళ్లడం. ఒకవేళ నాకు కావలసిన మందులను గాని పొందితే కావలసినవి వేరేవి, అప్పుడు నాకు వేరే ఏం అక్కర్లేదు. దాని అర్థం ఏంటంటే, నా మొదటి ఎంపిక దేవుడు చేసిన దానికి బదులుగా మనిషి చేసినదే అని. కనుక మనం ఓపెన్గా, నిజాయితీగా ఉండి దేవుడు ఆయన వాక్యంలో చెప్పిన ప్రకారంగా దీన్ని చూడాలని. అందుకే మీరు మీ బైబిల్స్ని తీసి యాకోబు 5వ అధ్యాయం, యాకోబు
చివరి అధ్యాయాన్ని తెరవండి. మనం ఎలా స్పందించాలో అతడు చెప్తున్నాడు. జబ్బు అనేది ఉన్నప్పుడు, మన జీవితంలో రోగం అనేది ఉన్నప్పుడు, ఈ 5వ అధ్యాయంలో సోదరులు మరియు అటువంటి మనకెంతో బాగా తెలిసిన ఎన్నో విషయాల గురించి మాట్లాడాడు. తర్వాత అతడు 13వ వచనానికి వచ్చి ఈ ప్రశ్నను అడుగుతున్నాడు. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించేనా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ పొందును. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందునట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలదై ఉండును. కనుక ఇక్కడ కొన్ని క్షణాలు మనం చూడాల్సింది ఏంటంటే, మన స్వస్థతకు సహాయము మనం ఎవరైనా సరే ఇతరులను ఇన్వాల్వ్ చేయవచ్చును. దీని గురించి ఆలోచించండి. మనం సంఘము గురించి క్రీస్తు శరీరం అన్నట్లు చెప్తాము. సంఘం ఒక సంస్థగా ఉందన్నట్లు మాట్లాడతాము. సంఘం ఒక కుటుంబం కూడా. అవును, ప్రతి ఒక్క స్థానిక సంఘము దైవజనుల కుటుంబమే. ప్రతి ఒక్క స్థానిక సంఘము కూడా. కుటుంబంలో ఒకరితో ఒకరికి సంబంధం ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికొరకు ఒకరు కేర్ తీసుకోవాలి. వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. కుటుంబ సభ్యులు ఒకరికొకరు అందుబాటులో ఉండి ఒకరినొకరు అంగీకరించుకోవాలి. మంచి కుటుంబం గురించి ఎన్నో గుణాలను గురించి మనం చెప్పగలం. ఓ సంఘం అంటే అలాగే ఉంటుంది. కనుక యాకోబులోని ఈ అధ్యాయంలో అతడు మనకు క్రమాన్ని ఇస్తాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. ఈ క్రమం ప్రతిదానిని ప్రభావితం చేస్తుంది. కేవలం జబ్బునే కాదు, భౌతికమైన మరియు కేవలం శారీరకమైన విషయాలనే కాదు. కానీ అతడేమంటున్నాడో చూడండి. అతనిక్కడేమంటున్నాడంటే, దాన్ని మనం మళ్ళీ చూద్దాం. ఒక్క నిమిషం వచనాన్ని చదువుదాం. ఇందులో ఏం ఇన్వాల్వ్ అయి ఉందో మనం చూడాలి. అందుకే అతను ఈ ప్రశ్నను అడుగుతున్నాడు. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? కనుక ముందుగా మీరిక్కడ గమనించాల్సిందేంటంటే, అతడు రోగము నుండి శ్రమను వేరు చేస్తున్నాడు. ఎందుకంటే మనకు ఒకరికొకరు కావాలి కనుక. శారీరకంగా ఎవరైనా జబ్బుగా ఉన్నప్పుడే కాదు. ఎందుకంటే ఎంతోమంది భావుకంగా దిక్కుతోచని ప్రజలు గంభీరంగా బాధపడేవారు ఉన్నారు. శారీరకంగా జబ్బు పడేవారి కంటే కూడా. భావుకమైన గాయం, బాధ, శ్రమలు ఉన్నాయి. తిరస్కారము, ద్వేషము, కోపము, పగ, క్షమాపణ లాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. నష్టంతో శ్రమ పడేవారు, ఇళ్ళు పోయి తమ పిల్లలను పోగొట్టుకున్నవారు, కుటుంబాన్ని, అటువంటి విషయాలన్నీ జరుగుతూ ఉన్నాయి. కనుక ఎవరికైనాను శ్రమ సంభవించిందని అన్నప్పుడు ఈరోజు కానీ మనం అడగాల్సి వస్తే, ఎవరైనా శ్రమ పడుతున్నారా చెయ్యెత్తండి అని చాలామంది బహుశా ఏదో విషయం గురించి చేతునెత్తుతారు ఖచ్చితంగా. కనుక నేనేం చెప్తున్నానో ఇది చెప్పడానికే. అదేంటంటే, ఏదో ఒక శారీరకమైన జబ్బున్న ఎవరికో అతను చెప్పేదాన్ని లిమిట్లో ఉంచడం లేదు. శారీరకమైన జబ్బు, అవును శారీరకమైన జబ్బే. భావుకమైన జబ్బు, అవును నిజంగానే. బహుశా ఎక్కువగా అది భావుకమైన వైపున ఇంకా హీనంగా ఉంటుంది. కనుక ఈ ప్రశ్న వేస్తున్నాడు, ఒకవేళ ఉంటే అని. కనుక ఇక్కడ మనం మాట్లాడుతున్న పరిస్థితి శారీరకమైనది లేదా భావుకమైన పరిస్థితి కావచ్చును. ఆ వెలుగులో అతను అంటున్నాడు, మనం వ్యవహరించాల్సింది ఇలానే అని. సహాయం కొరకు పిలవాలంటున్నాడు. వాళ్ళంటారు, అంటే అతని అర్థం ఏంటి? అతనేమంటున్నాడో గమనించండి. అంటున్నాడు, మీలో ఎవడైనను రోగి అయి ఉంటే అతడు సంఘపు పెద్దలను పిలిపించవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. మీరు చేయాల్సింది ఇదే అంటున్నాడు. అంటే ఏం చేయాలన్నది మనం గెస్ చేయడానికి వదిలివేయలేదు. ఎంతో స్పష్టంగా చెప్పాడు. కనుక ఇక్కడ మనం ఈ 2 వచనాలను చూడాలి. మీరు చేయాల్సింది ఇదే అంటున్నాడు. అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వాళ్ళు అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఇప్పుడు ఇది చూడండి. పెద్దలు ఆ వ్యక్తిని పిలిపించరు. ఆ వ్యక్తే సంఘపు పెద్దలను పిలిపిస్తాడు. ఉదాహరణకు, మీరు జబ్బుతో ఉండి ఎవరైనా మీ కొరకు ప్రార్థన చేయాలి అనుకుంటే, అతనన్నాడు, సంఘపు పెద్దలను పిలిపించితే వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చెయ్యవలెను. ఇప్పుడు ఈ నూనె రాసే పనికి దాంతో సంబంధం ఏంటి? ఎవరో అంటారు నూనె స్వస్థపరుస్తుందని. లేదు, నూనె మరియు ప్రార్థన ఇక్కడ ముఖ్యమైనది. ప్రార్థనే, నూనె కాదు. ఒకవేళ నూనె ఉదాహరణకు కొన్ని చోట్ల పరిశుద్ధాత్మ సన్నిధికి గుర్తుగా ఉంటుంది. తర్వాత మీకు గుర్తుకొస్తుంది మంచి సమరయుడి విషయం. అతడు రోడ్డు పక్కన పడి ఉన్న ఆ మనిషి గాయాలలో నూనెను మరియు ద్రాక్షరసాన్ని పోయడం వలన అది సహాయపడింది అని. కనుక
వాళ్ళ వద్ద సహాయపడేవి ఎక్కువ లేవు, అయితే ఆ రెండూ ఉండేవి. కనుక అతను అంటున్నాడు, వారిని నూనెతో అభిషేకించాలి. ఆ విషయంలో మ్యాజికల్గా ఏమీ ఉండదు. అదొక గుర్తు, అదొక సూచన. అది గుర్తు చేస్తుంది, వారిని నూనెతో అభిషేకించండి. తర్వాత ప్రభువు నామమున అలా చేయమని చెప్తున్నాడు. అంటే దేవుని చిత్తమునకు విధేయతగా ఇలా చేస్తున్నాను. దేవుని వాక్యానికి మీ ఫిజికల్ బాడీలో పరిశుద్ధాత్మ క్రియ చేస్తాడని మేము నమ్ముతూ, లేదా నీ భావాలలో, నీ జీవితంలో ఏం జరగబోతున్నా సరే. తర్వాత అతను అంటాడు, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. ఇప్పుడిక్కడ దీనంతటి అత్యంత ముఖ్యమైన భాగం ఉంది. ఎందుకంటే మనం మాట్లాడుతున్నది ఏది మార్పును తెస్తుంది అన్నదే. అది నూనె కానే కాదు, అది ప్రార్థన కాదు. ఇప్పుడు మీరు దీని గురించి ఆలోచించాలి. ఉదాహరణకు అనుకుందాం, మీరు జబ్బుతో ఉన్నారు. ఎవరైనా సంఘపు పెద్దలు మీ ఇంటికి వచ్చి మీకోసం ప్రార్థించాలని అనుకుంటారు. మీరు ఎటువంటి వారు చేయాలని అనుకుంటారు? చూడండి, ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థన విని జవాబిస్తాడని నమ్మిన ప్రజలు కావాలనుకుంటారు. కనుక మీకు బహుశా కొన్ని గుణాలు ఉండొచ్చును. మీరు అనుకుంటారు, నాకు తెలిసిన వారే కావాలి, దేవుని వాక్యం తెలిసిన వారే నాకు కావాలి అని, మంచి జీవితాన్ని మంచిగా జీవించేవారు కావాలి అని. దేవుడు అలా వదిలేయడు. మనం గెస్ చేయడానికి అతను వదిలివేయలేదు. ఇక్కడ ఎంతో ఎంతో ముఖ్యమైన 3 విషయాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఈ ప్రార్థన జబ్బుగా ఉన్నవారి కొరకు చేయబడిన ప్రార్థన. ఈ ప్రార్థన చేసేవాని ద్వారా 3 గుణాలతో చెయ్యబడాలి. ముందుగా విశ్వాసంతో చేయాలంటున్నాడు. ఒక నిమిషం మీరు యాకోబు 1వ అధ్యాయానికి వెళితే వినండి. బహుశా మనం అందరికీ ఈ భాగం చాలా బాగా తెలుసు. అయితే ఒక్కసారి మనం యాకోబు 1వ అధ్యాయాన్ని చూద్దాం. అతను ప్రశ్నను అడిగి జ్ఞానమును గురించి 5వ వచనంలో అతను ఇలా అన్నప్పుడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతను దేవుని అడుగువలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడను. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళంగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను, వెనక్కి ముందుకు తడబడకుండా. బహుశా ఇవ్వవచ్చును, ఇవ్వకపోవచ్చును, ఇవ్వగలడు, లేదు ఇవ్వడు, అలా అవును కాదు అని అనుకోకూడదు అంటున్నాడు. అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అంటే ఇలా అంటున్నాడు ఏమంటే, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. కనుక చెప్తున్నాడు, విశ్వాసము కల ప్రార్థన అంటే అది. దీన్ని చూడండి, విశ్వాసపు ప్రార్థన. విశ్వాసపు ప్రార్థన అనేది దేవుని వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. కనుక స్వస్థత అనేది ఉంటే విశ్వాసం నిండిన జీవితం నుంచి వచ్చిన ప్రార్థన అయి ఉండాలి. దాని అర్థం మనం నిరంతరం దేవుని వాక్యంలో ఉండాల్సి ఉంటుంది. దేవుని వాక్యమును చదవడం, వినండి, ఆయన్ని వినడం, ఆయన చేత గుర్తు చేయబడడం, ఆయన చే సవాలు చేయబడడం, ఆయన చేత నడిపించబడడం. మన జీవితంలోని ప్రతి ఒక్కరోజు మనకు వాక్యం కావాలి. మీరు గాని ఒకవేళ వినండి, నిజమేంటంటే ఆయన వాక్యంతో మీ సంబంధానికి యేసు అనుచరుడిగా మీ ప్రభావంతో ఖచ్చితంగా సంబంధం ఉంది. కనుక నేను గాని విశ్వాసపు ప్రార్థనను ప్రార్థిస్తే అది దేవుని వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నేను గాని బైబిల్ని 1 వారం 2 వారాలు లేదా ఎన్ని రోజులైనా చదవకుండా ఉండుంటే నేను గ్యారంటీ ఇస్తాను, మీరు గాని ఆగి మీ సొంత జీవితం ద్వారా దాని గురించి ఆలోచించితే మీరు వచనాన్ని చదవరు. మీ విశ్వాసపు స్థాయి కిందకు జారిపోతుంది. మీరెంత ఎక్కువ కాలం దేవుని వాక్యానికి దూరంగా ఉంటే అంత తక్కువ విశ్వాసం ఉంటుంది ఆ గంభీరమైన సమయాలలో ఆయన నమ్మడానికి. తర్వాత ఈ భాగాన్ని చూడండి. అంత మాత్రమే కాదు, కానీ అంటున్నాడు, ప్రభువు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. మీ పాపములను ఒప్పుకొనిడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చెయ్యుడి. ఎవరికోసమైతే మీరు ప్రార్థన చేయబోతుంటే మీరు పాపపు సమస్యతో డీల్ చేయాలి. ఎందుకంటే పాపము మరియు జబ్బు స్వస్థతకు మధ్యన డైరెక్ట్గా సంబంధం ఉంది. కనుక జబ్బుకి స్వస్థతకి డైరెక్ట్ సంబంధం ఉంది. అంటే జబ్బుతో ఉన్న ప్రతి ఒక్కరూ పాపంలో జీవిస్తున్నారని కాదు, కానీ ఒకరు పాపంలో నివసిస్తున్నప్పుడు దేవుడు చెప్పినది ఇదే, నేను గాని పాపమును లక్ష్య పెడితే, అంటే అర్థం నేను దాన్నే పట్టుకుని ఉంటే మీకు తెలుసు అది అక్కడ ఉందని, దాన్ని ఉంచుకుంటారు. మీరు గాని మీ హృదయంలో పాపమును లక్ష్య పెడితే, ఆయన అంటున్నాడు, నీ మనవి వినను. ఇప్పుడు ప్రజలు దాన్ని నమ్మరు. కొన్నిసార్లు ప్రజలు అపవాదిలా జీవిస్తారు, ప్రార్థిస్తారు, తర్వాత దేవునితో మాట్లాడుతున్నానని చెప్తారు. దేవుడు
నా ప్రార్థనకు జవాబిస్తాడని తెలుసు అని. ఆయన ఇవ్వడు. ఆయన అంటాడు, మీ హృదయంలో పాపమును లక్ష్య పెడితే నేను వినను అంటున్నాడు. ఉదాహరణకు వాళ్ళు తమ జీవితంలోని పాపంతో డీల్ చేయాలి. ఒకవేళ ఉంటే తర్వాత జబ్బుతో ఉన్న వ్యక్తి లేదా దిక్కుతోచని వ్యక్తి లేదా సమస్య ఏదైనా సరే వాళ్ళు పాపపు సమస్యతో డీల్ చేయాలి. ఖచ్చితంగా పాపం అనేది దేవుని ఆశీర్వాదానికి అడ్డుపడుతుంది. ఉదాహరణకు అనుకుందాం, నేను మీ ఇంటికి వచ్చి మీకోసం ప్రార్థన చేయాల్సి ఉంటే లేదా ఎక్కడ ప్రార్థిస్తున్నా సరే నేను పాపములో జీవిస్తూ ఉంటే దేవుడు ఆ ప్రార్థనను వినడు. కనుక ఈ ప్రార్థన ప్రభావితంగా ఉండాలంటే శుభ్రమైన మనసు నుంచి రావాల్సి ఉంటుంది. దాని నుంచి అది ప్రవహిస్తుంది. పవిత్రమైన హృదయము నుంచి ఆ ప్రార్థన, మంచి విశ్వాసము నుంచి ఆ ప్రార్థన వస్తుంది. ఎవరికోసమైతే ప్రార్థన చేస్తున్నామో వారు దాంతో డీల్ చేయాలి. నా కొరకు మిమ్మల్ని ప్రార్థన చేయమంటే సమయాన్ని వేస్ట్ చేయడమే కాదు గాని నా కొరకు ప్రార్థించే వారి పట్ల అన్యాయం అవుతుంది. పాపము దేవునికి శత్రువు. పాపము అది మీ జీవితానికే శత్రువు. అది మీ సంబంధాలకు శత్రువు. ఇతరుల కొరకు ప్రార్థించడానికి మనం ఫిట్గా ఉండడానికి దాంతో డీల్ చేయాల్సి ఉంటుంది. మనము మరియు దేవుడు వినండి, మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలనుకుంటాడు. స్వస్థపరచాలని కష్టమైన శోధనల సమయాల నుంచి, అవి భావుకమైనవైనా శారీరకమైనవైనా ప్రజలకు సహాయం చేయాలనుకుంటాడు. అయితే ఆయన పవిత్రమైన హృదయం నుంచి వచ్చే ప్రార్థనలను కోరుకుంటాడు. కనుక ముందుగా అది విశ్వాసపు హృదయం నుంచి రావాలి. పవిత్రమైన హృదయం నుంచి ఆ ప్రార్థన చేయబడాలి. ఈ భాగంలో అతను ఏం చెప్తున్నాడో చూడండి. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనిడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలముగా ఉండును. నీతిమంతుడైన పురుషుడు లేదా స్త్రీ, రక్షణ పొందినవారు, ప్రభువైన యేసుక్రీస్తుకు అంకితమైన వారు, వారి జీవనశైలి, విధేయత కల జీవనశైలి కలిగిన వారు, పర్ఫెక్ట్ కాదు, విధేయత కల జీవనశైలి, దేవుని ముందు విధేయతతో నడవాలని కోరిక కలిగిన వారు, దేవుని చిత్తములో నడవాలని అనుకునేవారు. ఎవరైతే వినండి, దేవుని చిత్తములో నడవాలని కోరిక కలిగిన వారి దైనందిన చింతనలో అది ఒక భాగంగా ఉంటుంది. అది విషయాలను గురించిన వారి వైఖరి. అందువలన అతడు ప్రభావితమైన ప్రార్థనలను గురించి మాట్లాడినప్పుడు కేవలం మాటలే ఉన్న ప్రార్థనలు కూడా ఉంటాయి. తర్వాత ప్రభావితమైనవి ఉంటాయి. నీతిమంతుని ప్రార్థనలు అని అంటున్నాడు. కనుక ఈ భాగంలో విశ్వాసము కల వ్యక్తి మరియు పవిత్ర హృదయం గల వ్యక్తి నుంచి ఆ ప్రార్థన అనేది చేయబడాలని అతను అంటున్నాడు. అలాగే నీతి అయిన జీవితం అంటే వారి జీవితంలో దైవికమైన సాక్ష్యం ఉండాలని. ఇప్పుడు నేను చెప్పేది మీరు వింటుంటే గనక ఆమెన్ చెప్పండి. ఎందుకంటే మీరు నేను దేవుణ్ణి నమ్మి ఆయన చిత్తంలో విధేయతతో నడుస్తూ ఉంటే దీన్ని చూడండి. దాని అర్థం ఏంటంటే మనలోని ప్రతి ఒక్కరూ కూడా సజీవ దేవుని నడమాడే స్వస్థతనిచ్చే ఏజెంట్సమే. అయితే అది పనిచేయాలంటే 3 అవసరమైన విషయాలు ఉన్నాయి. మీరు ఆయన్ని నమ్మాలి, అది విశ్వాసం. హృదయాలు పవిత్రంగా ఉండాలి, మీ జీవనశైలి నీతిగా ఉండాలి. అదే ఎవరి జీవితమైనా మార్చగలదు. ఎవరైనా ఇలా అంటే నేను నా కోసం మీరు ప్రార్థించండి అని మీలో వాళ్ళు నమ్మకాన్ని తెలియజేశారు. వాళ్ళు నమ్మకాన్ని తెలియజేశారు మీలోని. దీన్ని చూడండి, దేవునితో మీ సంబంధంలో ఆయనతో మీ నడకలో ధైర్యాన్ని తెలియజేశారు. వాళ్ళు మీకు చెప్పిన వారి అవసరతను దేవునితో చెప్పగలిగే మీ సామర్థ్యంలో నమ్మకాన్ని వాళ్ళు తెలియజేశారు. అది మిమ్మల్ని ప్రత్యేకమైన వారిగా చేస్తుంది. దాని అర్థం పవిత్రుడైన దేవుని ముందు మన జీవితాన్ని నీతిగా ఉంచుకోవాలి. అలా దేవుని ముందు మన జీవితాన్ని నీతిగా ఉంచుకునే పెద్ద బాధ్యత మనందరికీ ఉంది. ఇప్పుడు సంఘాల్లోని ప్రజలు ఈ విధంగా జీవిస్తే ఏమవుతుంది? మనం ఎందుకు జీవించమో తెలుసా? నేను మీకు 10 కారణాలు ఇస్తాను. బహుశా అప్పుడు అందరం పశ్చాత్తాపడాలి. ఎందుకన్నా దాని గురించి ఆలోచిద్దాం. మనకి అద్భుతమైన శక్తి ఉన్నప్పుడు ఎందుకలా జీవించడము చెప్పండి. మీకు కావలసిన కారణాలు చెప్తాను. ఎందుకంటే బహుశా నేను వాటిని పెద్ద స్క్రీన్లో చూపిస్తాను, మీరు వ్రాసుకోగలిగేలాగా. నెంబర్ 1, చాలామంది ఇలా అంటారు, చూడండి అది కేవలం ఆరంభకాలం సంఘానికే అని, అందుకని ఈరోజు అది పనిచేయదు. అది ఫస్ట్ సెంచరీ జీవనంలో. ఇక బైబిల్ ఫస్ట్ సెంచరీ ముగింపు వాళ్ళు అలా ఏమాత్రం చేయలేదు. రెండవది, ఈరోజు అది పనిచేస్తుందంటే నమ్మరు ఫస్ట్ సెంచరీకి సంబంధించినంత వరకు. అప్పుడు అది పనిచేసేది, ఈనాడు అది పనిచేయదు. అంతేకాదు మనకు డాక్టర్లు వగైరా ఉన్నారు కదా. ఇక మూడవది ఏంటంటే చాలామంది
తమకు అవసరతలు ఉన్నాయని ఇతరుల వద్ద ఒప్పుకోవడానికి ఎంతో ఇబ్బంది పడతారు. నేనొక విషయం చెప్పనా? నిన్న ఫోన్లో ఎవరో ఏడవడం విన్నాను. ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూనే ఉన్నారు. నేను వినాల్సిందొచ్చింది అంతే. వాళ్ళకు కావాల్సింది నేను వినడం మాత్రమే. అవును. తర్వాత ఇతరులను మనకు హెల్ప్ చేయమని అడగడానికి గర్వం అడ్డొస్తుంది. మీరు చాలా పెద్దవారైనప్పుడు, ముఖ్యమైన వారు, తెలివైన వారు, బాగా ధనికులైనప్పుడు, గంభీరమైన సమస్యలో ఉన్నాం, హెల్ప్ చేయమని అడగలేరు. కొన్నిసార్లు అందరికీ సహాయం అవసరం అవుతుంది. మీ పక్కనున్న ఎవరినైనా చూచి ఇలా అంటారు, వాళ్ళు ఏ అవసరం లేదు అని. మీకది తెలియదు. ప్రజల కొరకు ప్రార్థించకపోవడానికి కారణం ఫెయిల్ అవుతామేమోనన్న భయం. వాళ్లను నా కోసం ప్రార్థించమని అడిగాను, కానీ అది పనిచేయలేదు. కానీ ఇప్పుడేంటి? చూడండి, దీనంతట్లోనూ చాలా వరకు గర్వం కలిసి ఉంటుంది. తర్వాత ఇతరుల ఎదుట మన పాపాలను ఒప్పుకోవడానికి ఇబ్బంది పడిపోతాం. దానర్థం మనం ఇలా అనాలని కాదు, నేనిది చేశాను, నేనది చేశాను అని. అయితే ఎవరో ఒకరు, మీరు నమ్మదగిన వ్యక్తి ఎవరైనా ఉండాలి. తర్వాత మనం మన అవసరతల్లోనే ఎంతో మునిగిపోతాం. మనకు టైమే ఉండదు. మనం మన విషయాలతోనే బిజీగా ఉంటాం. మరొకరి కొరకు ఏదైనా ఫీల్ అవ్వడానికి సమయమే ఉండదు. ఎవరికోసమైనా మీరు ఫీల్ కాకపోతే వారి కొరకు గంభీరంగా ప్రార్థన చేయలేరు. ఇక తరువాత నిజమే, ఎవరైలా అంటారు, ఎందుకో తెలియదు గానీ చేయలేను. దానికి కారణం ఏంటంటే వారి జీవితంలోని పాపమే. ఎవరినైనా దేవుడు స్వస్థపరచగలడన్న విశ్వాసం వారికి లేదని వారికి తెలుసు కనుక దేన్నుంచైనా ఆయన వారికి సహాయం చేయగలడని. మనం ఓ జబ్బు నుంచి ముందుకెళ్ళి అనుకుందాం ఎవరో వారి ఇంటిని పోగొట్టుకున్నారని. భావుకంగా వాళ్ళు కష్ట సమయం నుంచి వెళుతున్నారు. వాళ్ళు ఆ ఇంటి కొరకు ఎంతగానో కష్టపడ్డారు, దాన్ని కోరుకున్నారు. వాళ్ళు పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. తర్వాత జీవితపు ఈ స్థితిలో వాళ్ళు సురక్షితంగా ఉంటామనుకున్నారు. అయితే సడన్గా అంతా పోయి వాళ్ళ వద్ద ఏమీ మిగల్లేదు. అది నిరాశతో నిండి ఉన్న చాలా క్లిష్ట సమయం. వాళ్ళు విన్నది ఏంటంటే వారి బాధను విని, ప్రేమించబడి, చెప్పినది విని ధైర్యాన్నిచ్చి వెంటనే స్పందించకపోవడమే. చూడండి, కొన్ని పరిస్థితుల్లో మీరేం చేస్తారో మీకు తెలీదు. నేను ఇలా చేస్తానని చెప్పడానికి బదులుగా సరైన జవాబు ఏంటంటే దేవుడు మనలను ఏం చేయమంటాడో తెలుసుకుందాం అనడమే. ఆయన వద్దే సరైన జవాబుంది. తర్వాత ఇంకెవరో అంటారు, నేను తగినట్లు అనిపించడం లేదు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఏ విషయంలో అయినా ఎంత తగ్గట్లుగా మీరు ఫీల్ అవుతారు? ఆ వర్ది బిజినెస్ అనేదాన్ని తీసివేయండి. అది వర్ది అనే విషయమే కాదు, మనం దేవుని బిడ్డలం కనుక ఆ విషయం మనల్ని విసిగించకూడదు. చివరిగా మీకు ఓ విషయాన్ని చెప్తాను. మనం అలా చేయకపోవడానికి కారణం వాళ్లకు గెట్ వెల్ కార్డ్ లేదా పువ్వుల్ని పంపడం ఈజీ. జీవితంలో నిజమైన సమస్యలో పడతారు. అప్పుడు ఈరోజు మీ మనసులో ఎవరైనా ఉన్నారు, మీరిలా అనగలిగితే, నేను ఆమెకు ఫోన్ చేస్తాను, నేను అతనికి ఫోన్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళు విశ్వాస ప్రార్థనను చేయగలరని నాకు తెలుసు. దైవికమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు. దేవుడు వాళ్ళ ప్రార్థనకు జవాబిస్తాడని నాకు తెలుసు. ప్రతి విశ్వాసికి ఎవరో ఒకరు కావాలి. ఆ అవసరతకు మ్యాచ్ అయ్యేలా వారి జీవితంలో ఎవరో ఒకరు సహాయంగా ఉండాలి. దాని గురించి ఆలోచించండి. సంఘం అంటే ఒక కుటుంబం. ఒక కుటుంబంలో ఒకరి గురించి ఒకరు కేర్ తీసుకుంటారు, ప్రేమిస్తారు, సపోర్ట్ చేసుకుంటారు, సహాయం చేసుకుంటారు. ఒకరికొకరే బహుశా దాదాపుగా 11 లేదా 12 ఒకరికొకరు ఉంటారు. అది పౌలు తన పత్రికలో చెప్పాడు కదా. సంఘం అంటే దాని గురించేనని, ఒకరినొకరు గురించే. నేను మిమ్మల్ని సవాల్ చేస్తున్నాను. మీరు ఏ చర్చికి వెళుతున్నా సరే, ఏ చర్చికి చెందినవారైనా సరే, మీరు ఈ ప్రశ్న వేసుకోండి. ఆ కుటుంబంలో స్వస్థపరిచే, నడమాడే ఏజెంట్గా మిమ్మల్ని మీరు చేసుకుంటున్నారా? మనం ఎవరన్నది అదే మన బెస్ట్ సాక్ష్యం. గాయపడి బాధపడుతున్న వారి కష్టంలో, నష్టంలో, అది ఎటువంటిదైనా సరే వారికి స్వస్థపరిచే ఏజెంట్గా మనం ఉన్నామా? ఎందుకంటే దానంతటినీ మార్చగలిగేది యేసేనని తెలుసు. మీరెన్నడూ ఆయనను మీ వ్యక్తిగత రక్షకునిగా నమ్మకుంటే జీవితంలోని ఉన్నతమైనది మిస్ చేస్తున్నారు. ఎన్నడూ ఆయనను మీ రక్షకునిగా నమ్మకపోతే దేవునితో మీకు ఎటువంటి సంబంధం ఉంది? ఎటువంటి సంబంధం లేదు. మీరు మీ జీవితాన్ని సరిచేయనిస్తే ఆయన మిమ్మల్ని ఎలా యూస్ చేసుకోగలడా అన్న ఐడియా అయినా మీకుందా? అది మొదలయ్యేది దేవుణ్ణి మీ పాపాలను క్షమించమని అడిగి మీ జీవితాన్ని ఆయనకు అర్పితం చేయడమే. ఏదేవైనా అది ఆయనదే.
మీ జీవితానికి మార్గనిర్దేశన చేయడానికి ఆయనను అనుమతించండి. మీ జీవితాన్ని ఆయనకు అప్పగించి మీ జీవితం మారుతుంది. సంతోషంగా ఉంటారు. మీ జీవితంలో ఆనందం ఉంటుంది. ఎంతగా మిమ్మల్ని ఇచ్చివేసుకుంటే బదులుగా ఆయన అంతగా ఇస్తాడు. మీకోసం మీ జీవితాన్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? దేవుడు మిమ్మలను మార్చి ఆ క్రమంలో ఇతరులను ఆయన మార్చగలిగినప్పుడు అదే మీ కొరకు నా ప్రార్థన. తండ్రి, నీ అద్భుతమైన సహనము, ప్రేమ, కరుణ మరియు దయకే మేము కృతజ్ఞులము. మేము ఎలా ఉన్నామో అలాగే అంగీకరించు. చాలా కాలంగా మాలో వైఖరులు, అలవాట్లు ఉన్నాయని తెలుసుకుని వాటిని శుభ్రపరిచి రక్షించినందుకు కృతజ్ఞతలు. మేము ఆ నడమాడే ఏజెంట్స్లో ఒకరిగా ఉండే బాధ్యత మాకుందని, వారి ద్వారా నువ్వు ఖచ్చితంగా ఎవరి జీవితాన్నైనా మార్చగలవని, వారి భవిష్యత్తును మార్చగలవని, ఆరోగ్యాన్ని మెరుగుపరిచి నీతో వారి సంబంధాన్ని బలపరచగలవని నేను ప్రార్థిస్తున్నాను. మాలోని ప్రతి ఒక్కరూ సంకల్పంతో మేము లభ్యం అవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఏవనంటే యాకోబు చెప్పినట్లుగానే మా ప్రార్థనలు కూడా ప్రభావయుతంగా, ఆవేశంగా, బలంగా, నిజాయితీగా జీవితాల్ని మార్చేవిగా ఉంటాయని యేసు నామమున ఆమేన్. నేటి ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే intouch.orgలో మమ్మల్ని కలుసుకోండి. ఇంటచ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ యేసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం, స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం. ఇంటచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ప్రోగ్రాంను ఇంటచ్ మినిస్ట్రీస్ సమర్పిస్తున్నారు. ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు, కానుకలతోనూ సాధ్యమైంది.